హాయ్ అండి అందరికీ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కొత్త వాళ్ళైతే ఒక లైక్ కొట్టండి. నేను ఇప్పుడు మొక్కును తీర్చుకుందామనేసి హైదరాబాద్ నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఊరైన రాయదుర్గంకి వెళ్తున్నాను, కారులో వెళ్తున్నాను. సో మీకు నేను ఇప్పుడు చూపించబోయే టెంపుల్ వచ్చేసి గాలి మారమ్మ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ వచ్చేసి చాలా పవర్ఫుల్ అనమాట. ఏది మనం మనసులో కోరికలు ఏది అనుకున్నా కూడా కంపల్సరీ అవుతుందన్నమాట. ఇది వచ్చేసి ఈ ఊరు వచ్చేసి అనంతపురంలో పురపాలక సంఘం హోదా కలిగిన పట్టణము ఇది. విజయనగరపు రాజుల రాజధాని కూడా ఇదే. 15 సంవత్సరముల వైభవము స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ చాలా పురాతన ఆలయాలు కనిపిస్తాయి. తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఆలయం పోలిన ఆలయ శిథిలాలు ఉన్నాయి. ఈ ఆలయ శిఖరాన్ని లోహాలతో కాక చందనంతో తయారు చేశారు. అయితే ఈ ఆలయము పునర్నిర్మించకపోవడంతో అవశేషాలు మాత్రమే మిగిలినాయి. రాయదుర్గము కర్ణాటక సరిహద్దుల్లో నుంచి 7 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్నది. కర్ణాటకలోని బళ్ళారిలో 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. మరొక వైపు 12 కిలోమీటర్లలో మొలకాలమూరు పట్టణము, ఇంకొక వైపు కళ్యాణదుర్గము 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. రాయదుర్గంలో పట్టు చీరల నేసే ఒక కుటీర పరిశ్రమ ఉన్నది. ఇక్కడ జనాభా ఎక్కువ శాతము చేనేత కార్మికులే ఉండేవారు. అయితే కాలక్రమేణా చేనేత పరిశ్రమ కుంటుపడటంతో జీన్స్ పరిశ్రమ ఊపందుకుంది. ఇప్పుడు ఈ ప్రాంతము జీన్స్ ప్లాంట్లకు ప్రసిద్ధి చెందినది. ఇది సరిహద్దు ప్రాంతము కావడం వలన ఇక్కడ ప్రజలు తెలుగు, కన్నడం మాట్లాడుతారు. రాయదుర్గం తహసీల్దార్ కార్యాలయానికి 150 ఏళ్ల చరిత్ర ఉన్నది. 150 ఏళ్ళు అవుతున్న ఈ భవనము ఇప్పటికీ పదిలంగా ఉండడము హర్షణీయము. ఈ భవనము నేడు నిర్మిస్తున్న భవనాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఇప్పటికీ పెంకుల మీద ఉన్న 1865 సంవత్సరాలు చూడవచ్చును. అప్పటి నుంచి ఇప్పటి వరకు రెవెన్యూ కార్యాలయము ఇక్కడనే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా విశాలమైన ప్రాంగణంలో 60 సంవత్సరములు చరిత్ర కలిగిన ఈ ఆలయము చాలా ప్రసిద్ధి చెందినది. ఊరికి బయట ఉన్న ఆలయము గ్రామ దేవతగా మరియు కోరుకున్న కోరికలు తీర్చే అమ్మవారుగా. మన మనసులో ఏ కోరికైనా మనస్ఫూర్తిగా నమ్మకంతో అమ్మవారిని తలుచుకొని ఏదైనా కోరికను కోరుకుంటే తప్పకుండా కోరికలు తీర్చే కొంగు బంగారంగా కొలుస్తారు ఈ అమ్మవారిని. ఇక్కడ ఎక్కువగా మొక్కులు తీరిన తర్వాత అమ్మవారికి యాటలను అంటే మేకలను, కోళ్లను అమ్మవారికి మొక్కులుగా చెల్లించుకుంటారు. అంతేకాకుండా ఫ్రెండ్స్తో, బంధువులతో ఎక్కువగా వచ్చి అమ్మవారి ఆశీస్సులను తీసుకొని అక్కడ ఎక్కువ భాగము చెట్లు ఉంటాయి. ఆ చెట్టుకు ఉయ్యాలలు కట్టుకొని ఊగుతారు. ఉదయం వచ్చిన భక్తులు సాయంత్రం వరకు ఉండి వెళ్తారు. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ అట్మాస్ఫియర్ నుంచి రాబుద్ది కాదు. మేము కూడా చిన్నగా ఉన్నప్పుడు ప్రతి సెలవులకి వెళ్ళే వాళ్ళము. ఈ అమ్మవారి గుడికి వెళ్తాము. మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో మేము వెళ్ళే వాళ్ళము. ఏ ఊరిలో ఉన్నా అందరూ మేము వచ్చినామంటే అక్కడికి వచ్చేవాళ్ళు. అందరము కలిసి. అప్పట్లో అక్కడ ఊరు కాబట్టి హోటళ్ళు తక్కువ అయినా కూడా ఊరికి బయట ఉన్నందున ఏమీ దొరకదు. ప్రతి ఒక్కటి ఇంటి నుంచే తీసుకుపోవాలి. అప్పట్లో మేము చిన్నగా ఉన్నప్పుడు కార్లు, బండ్లు లేవు కాబట్టి మేము ఎద్దుల బండ్ల మీద పాటలు పాడుకుంటూ, జోక్స్ వేసుకుంటూ ఎంతో ఎంజాయ్ చేస్తూ వెళ్ళే వాళ్ళము. మళ్ళీ ఎప్పుడు హాలిడేస్ వస్తాయా అని చూసేవాళ్ళము. ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళు మొత్తము, మా అమ్మ వాళ్ళు మొత్తము 6 మంది ఆడవాళ్ళు, 1 మగవాళ్ళు. అందరము మా పిన్ని వాళ్ళ పిల్లలు, మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు ప్రతి సమ్మర్ హాలిడేస్కి కలిసేవాళ్ళము. అంతమంది కలిస్తే ఎంతో థ్రిల్లింగ్గా ఉండేది. చూస్తున్నారు కదా, అమ్మవారికి ఒడిబియ్యం ప్రిపేర్ చేస్తున్నాము. మా అక్క అక్కడ కూర్చున్నది. మా చుట్టాలు మొత్తం అక్కడ అనమాట కూర్చొని ప్రతి ఒక్కరు అమ్మవారికి దోసిళ్ళతో ఇట్లా అమ్మవారికి ఒడిబియ్యం పోయాలన్నమాట. ప్రతి ఉన్న వాళ్ళంతా అక్కడ ఒడిబియ్యానికి అక్కడ పసుపు కలిపి పెట్టిన బియ్యం అందరూ రెడీ చేస్తున్నారు. అమ్మవారికి చీర,
దాని తర్వాత తాంబూలము, ఇక కొబ్బరికాయలు, అరటిపళ్ళు అన్నీ గుడిలో అమ్మవారి దగ్గర పెట్టడానికని అన్నీ దీని ప్లేట్లలో ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. చూడండి ఎంత బాగా మా అక్క వాళ్ళ చూస్తున్నారు కదా ఇట్లా ప్రిపేర్ చేస్తున్నారు. మా అక్క వాళ్ళు, మా కజిన్స్ అంతా అక్కడ కూర్చొని ఉన్నారు. అమ్మవారికి గుడిలో ఇవ్వడానికి అనేసి ఇక గాజులు, అమ్మవారికి గాజులు, చీర, జాకెట్టు, పండ్లు, కొబ్బరికాయ ఇవన్నీ పెడతారనమాట. పసుపు కొమ్మలు, ఎండు కొబ్బరి ఇవన్నీ మామూలుగా చూడండి అందరూ అట్లా అమ్మవారి కోసమని ఇట్లా అమరుస్తున్నారు. లోపల అమ్మవారు చూడండి, అమ్మవారు చాలా పవర్ఫుల్ అనమాట. చాలా ఏమనుకున్నా అవుతాయి అనమాట. ఈ గుడి ఎంత బాగుంటుందంటే ఊరి బయట కాబట్టి చాలా బాగుంటుంది. ఎలాంటి కాలుష్యము ఉండదు, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, చాలా బాగుంటుంది అనమాట. ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనమాట. చాలా అంటే ఇక్కడ కూర్చున్న అతను మా బావ అనమాట, బెంగళూరులో ఉంటాడు. ఎల్లో షర్ట్ వేసుకున్న అతను. ఇక్కడ చూస్తున్నారు కదా ప్రతి ఒక్క ఇక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళతో కోడలు వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు చూస్తున్నారు. ఇట్లా ఒడి బియ్యం కట్టేసినారు. దాంట్లో ఇట్లలో ఒక జాకెట్ మొక్క తీసుకుని దాంట్లో మొత్తం వేసి కట్టి అమ్మవారికి ఇచ్చేస్తారనమాట. ఇక్కడంతా పిల్లలు, మా అక్క వాళ్ళ పిల్లలు, మా బావ వాళ్ళ పిల్లలు, లేకపోతే ఇక మొత్తం అనమాట. అక్కడ వచ్చిన వాళ్ళంతా మా మామ వాళ్ళ కోడళ్ళు, మొత్తం చుట్టాలు మొత్తము దగ్గర ఒక 80 మంది దాకా కలిసినాము. చూస్తున్నారు కదా అందరు పిల్లలతోనూ అందరితోనూ ఎంత సందడిగా ఉన్నదో. ఇది గుడి ఆవరణ అనమాట. అంతకుముందు చాలా చిన్నగా ఉండేదన్నమాట గుడి. ఇప్పుడు భక్తులంతా కలిసి చాలా పెద్దగా చేశారు. ఇంకా అది అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇంకా కడతా ఉన్నారు. చాలా అంటే చాలా బాగుంది అనమాట. గుడి మటుకు చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా పురాతనమైన గుడి కదా. ఈ పురాతన గుళ్ళకి ఏమిటంటే చాలా పవర్ఫుల్ ఉంటుంది అనమాట. అంటే ఏమంటే ఒక విగ్రహానికి పూజలు చేసి ఆ విగ్రహానికి ఒక శక్తి అనేది వస్తుందన్నమాట. సో చూడండి ఇదంతా మా ఫ్యామిలీ అనమాట. అందరము అమ్మవారికి పూజ చేయిస్తున్నాము, అర్చన చేయిస్తున్నాము. ఈ గుడి వీళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్నది. ఆమె వండుకొని ఇక హారతిస్తుంది. చూస్తున్నారు కదా అమ్మవారికి హారతిస్తుంది. మేమంతా అమ్మవారిని చేతులు జోడించి అమ్మవారిని మొక్కుతున్నాం అనమాట. చూడండి ఆమె లోపల ఉన్నామే. ఆ గుడి మెయింటైన్ చేసేది ఈమె 60 సంవత్సరాలు దాటే 60 సంవత్సరాలు కాదు, ఇంకా 60 సంవత్సరాలు పైనే ఉంటుంది గుడి ఉండి. అప్పటి నుంచి ఈ గుడి ఉన్నదనమాట. ఇప్పుడు మటుకు చాలా పెద్దగా చేశారు. అమ్మవారి మటుకు అదే, గుడి మటుకు చాలా పెద్దగా చేశారు. చాలా బాగుంది. ఎంతమంది పోయినా కూడా అక్కడ వండుకొని ఫంక్షన్లు అయితే ఉంటాయన్నమాట. ఎక్కువ భాగం అక్కడ బర్త్డేలు చేస్తారు. అమ్మవారి ఏమైనా కోరికలు కోరుకున్న అమ్మవారిని ఇట్లా ఆటలు కోసి ఇట్లా అమ్మవారికి బంధుమిత్రులతో వస్తారనమాట. అక్కడ చూస్తున్నారు కదా హారతి ఇచ్చినారు. హారతి అందరూ కళ్ళకు అద్దుకున్నాము. ఇది వచ్చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టినాము. ఇది వచ్చేసి బగారన్నము, అది మటను అమ్మవారికి పెట్టినామన్నమాట నైవేద్యము. అమ్మవారికి అదే నడుస్తుంది కాబట్టి అక్కడ పద్ధతి ప్రకారము చేయాలి కాబట్టి అక్కడ పద్ధతి ప్రకారము ఇక మేకను కోసినాము, అమ్మవారికి పెట్టినాము. చూస్తున్నారు కదా ఇదంతా ఇక్కడ అందరూ చుట్టాలే అనమాట, మా వాళ్ళే మొత్తము. గుడి ఆవరణలో నిలబడి ఇది వచ్చేసి చికెన్ అనమాట. చికెన్ ఫ్రై చేసిన చూడండి ఎంత బాగుంది. చూస్తా అంటేనే నోరు ఊడుతుంది, తినాలా అన్నట్టుగా ఎంత బాగుంది కదా. కలరింగ్ చాలా బాగుంది. దీని వచ్చేసి మా బావ పెద్ద భార్య ఈ పింక్ కలర్ చీర వేసుకున్నాము. అందరూ మొత్తము చూస్తున్నారు కదా ఇక్కడంతా మా ఇక్కడ వచ్చేసి మా పెద్ద మామ కొడుకు వైట్ షర్ట్ వేసుకున్నది. ఇటు వచ్చేసి ఎల్లో షర్ట్ వేసుకున్నది మా నాలుగో పిన్ని వాళ్ళ పెద్ద కొడుకు. బెంగళూరులో ఉంటారు వీళ్ళు. ఇవి తినడానికని టేబుళ్ళు చైర్లు అరేంజ్ చేస్తున్నారనమాట. ఇక్కడ మా చిన్న బావ ఇవి ఎంత పిల్లలు కూర్చొని ఉన్నారు చూస్తున్నారు. అందరు హాయ్ చెప్తున్నారు. అందరూ చైర్ల మీద కూర్చొని ఉన్నారు. అక్కడ ఇక చూస్తున్నారు కదా అక్కడ ఒక కనిపించే కారు వచ్చేసి అది మా కారు. సో అందరూ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఫుల్ ఎంజాయ్ అంటే అంతా ఇంత కూడా కాదు, ఎంజాయ్ చేసేది ఎగరడము, దుంకడము, డ్యాన్సులు వేయడము ఇంకా అవి తీయలేదు. కానీ దీంట్లో చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. చాలామంది కలిసినాము అనుకోకుండా. చాలా రోజుల తర్వాత ఇంతమంది ఒకటే చోట మేము కలిసినామన్నమాట. అది కూడా చాలా దూరము. అనంతపూర్ అంటే మీకు తెలిసిందే చాలా దూరం. ఇక్కడ కాదు, హైదరాబాద్ నుంచి అక్కడ పోవాలంటే. ఈయన వచ్చేసి మా మూడో పెద్దమ్మ కొడుకు అనమాట. వీళ్ళు వచ్చేసి మా కజిను. ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ ఇది చూస్తున్నారు కదా,
వీ మా పెద్ద మామ పెద్ద కూతురు ఆమె గ్రీన్ కలర్ చీర వేసుకున్నది. ఇక ఈమె వచ్చేసి కోడలు, చిన్న కోడలు, మా పెద్ద మామ చిన్న కోడలు బ్లూ కలర్ చీర వేసుకున్నామే. ఈ బాబు వచ్చేసి మా పెద్దమ్మ మూడో పెద్దమ్మ కొడుకు, ఈయన వచ్చేసి మా పెద్దమ్మ మనమడు. అంత ఈమె వచ్చేసి మా అమ్మ చూస్తున్నారు కదా, ఈమె మా పిన్ని వాళ్ళ కూతురు. లాస్ట్ ఈమె వచ్చేసి మా అమ్మ వాళ్ళ చెల్లెలు, అందరికన్నా లాస్ట్ చెల్లెలు. సేమ్ మా అమ్మలాగే ఉన్నది. చూసారు కదా ఎంత తెల్లగా ఎంత బాగుందో. మా అమ్మ కూడా సేమ్ అట్లే ఉంటుంది అనమాట. అక్క చెల్లెలు అంతా అట్లే ఉంటారు, సేమ్ తెల్లగా చాలా బాగుంటారు వాళ్ళు. ఇప్పుడు జనరేషన్లో పుట్టాల్సిన వాళ్ళు, ఎందుకంటే అంత యాక్టివ్గా, అంత చురుకుగా, అంత చలాకీగా ఉంటారనమాట. ప్రతి ఒక్క దాంట్లో ముందుంటారు. ఇంకా వంటల్లో అయితే చెప్పొద్దు, ముందుంటారు. అన్ని రకాల వంటలు ఎంతమందికైనా చేసిస్తారనమాట. అంత యాక్టివ్గా, అంత హుషారుగా ఉంటారనమాట. చూస్తున్నారు కదా చుట్టుపక్కల అంతా కొండలు, ఈ గ్రీనరీ, అంత చెట్లు ఉన్నాయి. ఇంకా వెహికల్ మీద వచ్చేవాళ్ళు వెహికల్ మీద వచ్చినారు, కార్లలో వచ్చేవాళ్ళు కార్లలో వచ్చారు, బండ్ల మీద వచ్చేవాళ్ళు బండ్ల మీద వచ్చినారు, బస్సు మీద వచ్చేవాళ్ళు బస్సు మీద వచ్చినారు, ట్రైన్ల మీద వచ్చేవాళ్ళు ట్రైన్ మీద వచ్చారు, అందరూ వచ్చారు. చూడండి మా పిన్ని, ఈమె సేమ్ మా పిన్ని చాలా బాగుంది కదండి, చాలా అంటే చాలా బాగుంది. మా అమ్మ సేమ్ ఇట్లా ఉంటుంది, డిట్టో. మా అమ్మని తీయకూడదు, మా పిన్నిని పెట్టకూడదు, సేమ్ ఇట్లా ఉంటుంది మా అమ్మ అనమాట. ఈమె వచ్చేసి బల్లేరు దగ్గర హంపీలో ఉంటుంది అనమాట. హంపీ ఈమె చూస్తున్నారు కదా, ఈమె ఈ గుడి ఆవరణలో ఈమె కూర్చొని ఉంది. ఇప్పుడు చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను. మా అమ్మ సేమ్ ఇట్లా ఉంటుంది, మా పిన్నిలాగే అనమాట. ఇక అక్క చెల్లెలు అంటే ఇక ఉంటుంది కాబట్టి ఫ్యూచర్స్ ఒకటేలాగా ఉన్నారు. భోజనాలు రెడీ అయినాయి, అందరూ కూర్చున్నారు, భోంచేస్తున్నారు. భోజనానికి చూస్తున్నారు, అందరూ కలిసి భోజనానికి కూర్చున్నాము, అందరూ భోంచేస్తున్నారు. భోజనాలు స్టార్ట్ అయినాయి. భోజనాలు కూడా చాలా బాగా చేశారు. వంట వాళ్ళు మటుకు చాలా అంటే చాలా బాగా చేశారు. అసలు ఐటమ్స్ అసలు ఏమీ మిగలలే, అంత టేస్టీగా చేసినారు. అన్నీ అక్కడే అయిపోయినాయి అనమాట. అందరూ వడ్డిస్తున్నారు. ఇక భోజనాలు భోంచేస్తున్నారు అక్కడ. ప్రతి ఒక్కరు చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు కూర్చున్నారు. హాయ్ చెప్తుంది మా అక్క, ఈమె బెంగళూరులో ఉంటుంది. ఈమె ఎల్లో కలర్ చీర వేసుకున్నామా, మా అక్క వాళ్ళ పెద్ద కోడలు వాళ్ళ అమ్మ అనమాట. ఈయన వచ్చేసి మనముడు, మా అక్క వాళ్ళ మనముడు. వీళ్ళిద్దరు వచ్చేసేసి మా అక్క వాళ్ళ పెద్ద కోడలు వాళ్ళ అమ్మ నాన్న, ఇద్దరు పేరెంట్స్ అనమాట. వీళ్ళు పక్కన కొద్దిగా నీడకు అనేసి చెట్టు దగ్గరకు వచ్చి కూర్చున్నారు వీళ్ళు. ఇది మా కారు. ఈ కారులోనే మేము హైదరాబాద్కి వచ్చినామన్నమాట, స్విఫ్ట్ డిజైర్ కారు. పిల్లలు చూడండి ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారు, ఎంత ఆనందంగా ఆడుకుంటున్నారు. ఇది వచ్చేసి ఉండడానికని లోపల రూములు ఇస్తారు, ఆ రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నారు. చిన్నపిల్లలకి ఉయ్యాల కట్టేసేసి ఊపుతా అన్నారు. ఈమె వచ్చేసి మా చిన్న బావ కూతురు, ఈమె కూడా రాయదుర్గం దగ్గరే ఉంటుంది. ఆయన వచ్చేసి మా పెద్దమ్మ కొడుకు. చూస్తున్నారు కదా, అందరం కూర్చున్నాం, ఎంత బాగా కూర్చున్నాం చూడండి. కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం, జోక్స్ చేసుకుంటా నవ్వుకుంటా అందరం మాట్లాడుకుంటా. చాలా రోజుల తర్వాత అందరం కలిసినాం కాబట్టి మా పిన్ని మీద జోక్స్ చేసుకుంటా నవ్వుకుంటా అందరం. ఆమె వచ్చేసి మా మామ వాళ్ళ కూతురు ఆమె. ఇంకా అందరూ చూడండి మొత్తం మా ఫ్యామిలీ అనమాట. మేమందరం కలిసి ఫ్యామిలీ ఫోటో దిగుతున్నాం. చూస్తున్నాం ఇది మొత్తం అనమాట, ఎంతమంది కలిసినాం చూడండి. అది ఓన్లీ మా ఫ్యామిలీ వరకే చేసుకున్నాం, బయట ఎవరు లేరు. అట్లయినా కూడా ఒక 40-50 మంది దాకా అయినాం అనమాట. చాలామంది మొత్తం అందరం కలిసి ఈ ఫంక్షన్, ఈ అమ్మవారిది ప్రోగ్రామ్ చేసుకున్నాం అనమాట. చూస్తున్నారు కదా, అందరు మా చుట్టాలే అనమాట. వీళ్ళంతా అందరం ఒక్క చోట కలిసినాము. ఈ చిన్న ఫంక్షన్కైనా ఇంతమంది కలిసినాము అంటే, మామూలుగా యాక్చువల్గా అయితే పెళ్ళిళ్ళు పెద్ద పెద్ద ఫంక్షన్లకి కలుస్తారు. ఇది మొక్కు. ఈ మొక్కుకైనా అందరూ పిలిస్తే ఎవరు రాము అనుకోకుండా ప్రతి ఒక్కరు పిలిచిన వాళ్ళంతా మాకు రెస్పెక్ట్ ఇచ్చి ప్రతి ఒక్కరు వచ్చినారు. ఎవరు మేము రాము అనలేదు, చాలా బాగా వచ్చినారు. అసలు మేము అనుకోలే ఇంతమంది కలుస్తాము, మేము మళ్ళీ ఇంతమంది అక్క చెల్లెలు, కజిన్స్, పిల్లలు, మనవరాలు ఇంతమంది ఉన్నారు చూడండి. అసలుకి చిన్న పిల్లలు అందరూ కలుస్తాము అని అనుకోలే. అంటే మా పెద్దమ్మ వాళ్ళ మనవరాళ్ళు కానీ మా పిన్ని వాళ్ళు ఇంతమంది మేము కలుస్తామని, ఒక చోట మేము కలుస్తామని అనుకోలేదు. సో మేము కిసిక్ అనే పాటకు మేము ఫోజ్ ఇస్తున్నారు, అందరు చూస్తున్నారు కదా, కిసిక్ అని అంటున్నారు ప్రతి ఒక్కరు. చూడండి ఏం నవ్వుతున్నారు, ఎంత ఎంజాయ్గా ఉన్నారు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాము, చాలా బాగా అనిపించింది. అట్లా ఇట్లా కూడా కాదు, అసలు మాకు
అసలుకి ఎట్లా అంత 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 ఎంజాయ్గా ఉంటుంది అని అనుకోలేదు, ఇంతమంది కలుస్తారు అని. పిలవంగానే ప్రతి ఒక్కరూ వచ్చినారు. అంటే ఏ ప్రాబ్లమ్స్ చెప్పలేదు. దానికి చాలా సంతోషం అనిపించింది. చూడండి, ప్రతి ఒక్కరు కిసిక్ కిసిక్ అంటున్నారు. అంటే మేము ఒక వీడియో తీసినట్టు పాట దాని మీద, ఆ కిసిక్ అన్న మీద అందరం అట్లా పోజ్ ఇచ్చి ఒక ఫోటో దిగి ఇట్లా మేము వీడియో తీసి పెట్టినాము. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? మేము మా ఫ్యామిలీ అందరినీ చూస్తా అంటే ఇంతమంది ఉన్నాం చూడండి. అసలుకి మేము ఓన్లీ మా ఫ్యామిలీనే, బయట వాళ్ళు ఎవరూ లేరు. మా అమ్మ వాళ్ళ అక్క చెల్లెల కూతుళ్ళు, కొడుకులు, మనవరాళ్ళు వీళ్ళే అనమాట. ఓన్లీ వీళ్ళ వరకే అనమాట. చాలా బాగున్నది కదా చూడండి. వీళ్ళంతా అంటే డిఫరెంట్ అందరూ ఫోటోలు వీడియోలు దిగుతున్నారు. అంటే ఇట్లాంటి వెదర్ కానీ ఇప్పుడు నేను అందరినీ పరిచయం చేస్తున్నాను అనమాట. వాళ్ళందరూ ఎవరెవరు మాకు ఏమేమి అవుతారు రిలేషన్ అని అందరినీ నేను ఒక వీడియోలో పరిచయం చేశాను. ఈ అందరూ అనమాట, అందరు చుట్టాలు అనమాట. మొత్తం మా వాళ్ళే, సొంత మాకు కావాల్సిన వాళ్ళే, దగ్గర వాళ్ళు మొత్తం అందరూ అనమాట. మా పిన్ని వాళ్ళు, పెద్దమ్మ కూతుళ్ళు, కొడుకులు, మా మామ కొడుకులు, కూతుళ్ళు అందరూ మొత్తం మా ఫ్యామిలీ వరకే అనమాట. బయట వాళ్ళు ఎవరు రాలేదు. కానీ అసలు చాలా అంటే చాలా, అసలు మేము అసలు అనుకోలేదు ఇంత మంది కలుస్తాము అనేసి. అంటే ఎక్కువ పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో కలుస్తారు, అది మామూలే, యాజ్ యూజువల్గా కలుస్తారు. కానీ ఇంత చిన్న ప్రోగ్రామ్కి ఇంతమంది కలుస్తారు. ఈమెనే మెయిన్ పెద్ద దిక్కు, పెద్ద ఆమె మా ఫ్యామిలీకి. మా అమ్మ వాళ్ళ చెల్లెలు చూడండి, ఆమె హాయ్ చెప్తాంది. మా అమ్మ చిన్న అన్నమాట, చిన్న చెల్లెలు, అందరికన్నా చిన్న చెల్లెలు. ఇక మొత్తము మా ఫ్యామిలీ అనమాట. మీకు మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో చేసిన గాలిమారమ్మ గుడిలో మొక్కు అంటే ఈ గుడి ఎలా ఉన్నదో కమెంట్స్ రూపంలో చెబుతారని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. మీరు కూడా వీలైతే మీరు రాయదుర్గం దగ్గర ఉన్న గాలిమారమ్మ గుడికి వెళ్ళండి. చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. మీరు కూడా వెళ్ళండి, చాలా బాగుంటుంది అనమాట. ఎంతమందికి నచ్చింది ఈ టెంపుల్? నచ్చితే ఎంతమందికి నచ్చింది, ఎంతమంది చూసినారు? నచ్చితే గిన కమెంట్స్ రూపంలో చెప్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See another video next time. Bye. Take care.